రేవంత్ పాలన బాగుందా అని మీడియా వాళ్ళు అడుగుతుంటే మేము ఏం చెప్పలేము. మీడియా ముందు ప్రజలు గోసపడుతున్నారు. మీడియా ముందు మార్పు అన్నాడు. ఈరోజు ప్రజలు అమాయక ప్రజల నుంచి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు చాలామంది అసలు మార్పు ఇంత మంచి మార్పు ఉంటుందని తెలుసుకోలేదని చెప్పుతోని కొట్టుకుంటున్నారు ప్రజలు. వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకుంటున్నారు. అదే కదా, రేవంత్ రెడ్డి ఇస్తే ఇక వాళ్ళ బిడ్డకు పెట్టుకుంటున్నట్టు. 2 లక్షల పెళ్ళిళ్ళైనాయి కదా, 2 లక్షల తులాలు వాళ్ళ బిడ్డకే పెట్టుకుంటున్నట్టు. మార్పు అదే. ఇప్పుడు కేసీఆర్ ఏమో ₹1,00,000 ఇస్తుండే, కరెక్ట్ 1,16,000 ఉండే. ఈయన మార్పు ఇస్తా అని చెప్పేసి ఆ ఒక్కొక్క తులము వాళ్ళ బిడ్డకి ఇస్తున్నట్టు. 2 లక్షల పెళ్ళిళ్ళు అయినాయి ఇప్పటి వరకు, 2 లక్షల తులాలు వాళ్ళ బిడ్డకు పెట్టినట్టు. అదే చేయమంటున్నాం కదా, దమ్ముంటే చేయమని చెప్తున్నాం కదా. కేటీఆర్ అన్న చెప్తుండే, మేము కూడా చెప్తున్నాము. అరెస్ట్ ఎట్లా చేస్తారో చూద్దాము. అరెస్ట్ దేని గురించి చేస్తాడు? అంటే డెవలప్మెంట్ చేసిండని చెప్పి అరెస్ట్ చేస్తాడా? ఉద్యమకారుని కొడుకని చెప్పి అరెస్ట్ చేస్తాడా? ఈరోజు 6 గ్యారెంటీలు అడుగుతున్నాడని చెప్పేసి అరెస్ట్ చేస్తాడా? ఇక్కడ ప్రతి పథకానికి ప్రతి ఒక్కటి మొగోన్లాగా, ఒక మొగోడు అంటారు కదా, ఆ మొగోనికి ధీటుగా ఇట్లాంటి గాండుగానికి మేము అడుగుతున్నామని చెప్పేసి అరెస్ట్ చేస్తాడా? చేయమని చెప్పండి, చేయమనండి. ఏకగడ వరకు వస్తాడో చూద్దాం. చెయ్యి అని అంటున్నాడు, చెయ్యమని మేము కూడా చెప్తున్నాం. ఆయనకి ఎంత దమ్మున్నదో మేము చూస్తాం. ఆడు మొగోడా కాడా అని చూస్తాం. ఇప్పుడు అరెస్ట్ చేయమని చెప్పండి. దేని గురించి అరెస్ట్ చేస్తాడు? తెలంగాణ తీసుకొచ్చిన కొడుకు, వాళ్ళ కేసీఆర్ కొడుకు కాబట్టి అరెస్ట్ చేస్తాడా? ఈరోజు ఎక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఎట్లా ఉండే, కాంగ్రెస్ పాలన పోయిన తర్వాత 10 సంవత్సరాలు మా బాపు కేసీఆర్ చేసిన తర్వాత ఎట్లా ఉండే, ఈ 9 నెలల పాలన ఎట్లా ఉన్నది, ఆ ప్రశ్నలన్నీ అడుగుతున్నాడని చెప్పేసి ఆ మొగని అరెస్ట్ చేస్తారా? మేము అడుగుతున్నాం, చేయమని చెప్తున్నాం. అన్న కూడా చేయమని చెప్తుండే. ఆయనకి ఎంత దమ్మున్నదో మేము కూడా అడుగుతున్నాం. చేయండి. చేస్తే ఈరోజు తెలంగాణ ప్రజలు ఎక్కడ వరకు పోతారో కూడా మనకి తెలుసు. చెయ్యడు, తప్పకుండా చెయ్యడు. చేస్తా అని ఏదో కోతిని భయపట్టిస్తూ ఉంటారు. అట్లా భయపట్టిస్తున్నాడు ప్రజలను అందరినీ. అట్లాంటి ఎర్రిపప్పలను ఓడియడం మేము పట్టించుకోము. అసలు కేసీఆర్ ఎప్పుడు రాకపోని కేసీఆర్ ప్రతి ఒక్కరి గుండెలలో ఉన్నాడు. కేసీఆర్ని గుర్తు చేసుకుంటుండు. ఈరోజు రామ జపం చేసుకోమంటారు. కేసీఆర్ అని రేవంత్ రెడ్డి డైలీ పొద్దున్న లేస్తే రాత్రి పండుకునే వరకు రామజపం చేసినట్టు మా బాపు కేసీఆర్ని చేస్తున్నాడు. రామ పాలన కేసీఆర్ది ఉండే. రాముని ఎట్లా తలుస్తాడో దేవుణ్ణి కూడా తలుచుకోకుండా కేసీఆర్ని తలుస్తుందంటే కేసీఆర్ స్థాయి ఎక్కడ వరకు ఉందో రేవంత్ రెడ్డికి అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది. ఈరోజు ప్రతి ఒక్కరికి గుండెలలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ని ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, కేసీఆర్ వీడు చెయ్యలేడు, కేసీఆర్ చేయగలుగుతాడు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పాలన అడుగుతున్నారు. మార్పు ఇదే. ఈరోజు మార్పు ఇదే. ఇక్కడ తెలంగాణ భవన్లో అక్కడ వచ్చి మణికొండ నుంచి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యిండ్రు. ఇదే మార్పు, ఇదే పతనం. రేవంత్ రెడ్డికి పతనం ఇక్కడ నుంచే స్టార్ట్. కేసీఆర్కు, కేటీఆర్కు, కవితకు, వీళ్ళకి అందరికి అరెస్టులు మాకేం కొత్త కాదు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దాంట్లో నువ్వు అరెస్ట్ అయినావు, అట్లాంటిది కాదు. తెలంగాణ గడ్డ మీద ఉద్యమాలలో ఎన్నోసార్లు అరెస్ట్ అయింది. ఈరోజు మళ్ళీ రైతుల కోసం అవుతాడు, హైడ్రా కోసం అవుతాడు. ప్రతి ఒక్క తెలంగాణలో కష్టం ఉన్న ప్రతి ఆడబిడ్డకు, అన్నలకు, తమ్ముళ్లకు, రైతుల కోసం మళ్ళీ అరెస్ట్ అవుతాడు. అలా మార్పు ఏమున్నది? మార్పు నీకుండొచ్చు. ఏదో అంటారు కదా, ఒక రాక్షసరా, ఒకటి సైకోకు ఉంటుంది, అరెస్ట్ చేయాలి. వీడు పెద్ద సైకో అయిపోయింది. ఈరోజు బీఆర్ఎస్లో హరీష్ అన్నను, కేటీఆర్ను, కేసీఆర్ను, కవితక్కను అరెస్ట్ చేయాలనే వీడు ముఖ్యమంత్రి అయ్యిండు. ప్రజలలో పోయి ప్రజల కష్టం తీర్చాలనే అదే రేవంత్ రెడ్డికి లేదు. వీడు ఒక పెద్ద రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ కూడా కాదు, ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి వాడు అయ్యిండు. ఈ కాలంలో ఫ్యూచర్లో పిల్లలు కూడా చెప్పుకోవాలి, ఇట్లాంటి సైకోగాడు ఒక ముఖ్యమంత్రి అయ్యిండు. వెనుక పతనానికి తీసుకొని పోయాడు ఒక 20 సంవత్సరాలు వెనుక.